ప్రిన్సిపల్ గారు అంత సీరియస్ వెళ్తున్నాడేంట్రా? ఏమోరా నాకు తెలీదు. ఏమై ఉంటుందిరా? బ్రో 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 ఏమైంది భయ్యా? ప్రిన్సిపల్ అంత సీరియస్ గా వెళ్తున్నాడు. హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ వాటిని కొట్టడానికి ట్రై చేశారంట. ఆ విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ కోపంగా వెళ్తున్నారు. వాళ్ళ పని అయిపోయినట్టే. బ్రో మీరేనా కొట్టింది? మీరేనా కొట్టింది? ఇవే దెబ్బలు మీకు తగిలితే మీ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్తాం? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు సమాధానం చెప్తారు? సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయం సార్. ఇంకోసారి చేస్తారా ఈ విధంగా? నాకా సారీ చెప్పేది, వాటేం చెప్పండి. సారీ అండి. వాళ్ళ సంగతి పక్కన పెట్టు, ప్రేమ ఇంకా రాలేదు. ప్రిన్సిపల్ వెళ్తే వానితో పాటు మనల్ని కూడా వేసు. ఏంట్రా నువ్వు లేట్గా రావడం ప్రిన్సిపల్ చూసిండా? అవును, వాళ్ళ క్లాస్ పీక్తూ సీరియస్ గా ఒక లుక్ ఇచ్చిండు అంతే. కర్రతో కాదు కంటి చూపుతో భయపెట్టాడా? ఏంట్రా అమ్మాయి నచ్చిందా? మీరు ఇలానే మాట్లాడుతుండండి, అక్కడ అమ్మాయి వెళ్ళిపోద్ది. ఏం నోర్రా అది? చెప్పలేదో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు మరి? వదిలేస్తావా? మనసుకు నచ్చిన వాటిని వదిలే ప్రసక్తే లేదురా. ఎలా తెలుసుకుంటావురా? ఆ అమ్మాయి ఎవరో తెలియదు. ఫ్రెండ్స్ గా మీరున్నారు కదరా కనుక్కోడానికి. ఇస్తుంది. అండి మేము ప్రేమ్ ఫ్రెండ్స్ అనగానే అడ్రస్ తెచ్చిస్తుంది. దేనికైనా లక్ ఉండాలిరా. అరే మనం చేసే పనిలో సిన్సియారిటీ ఉండాలి కానీ లక్ అదే వస్తుంది. పద వెతుకుదాం. ఏంటి వెతికేది? ఇప్పుడు కనుక ఇంటికి వెళ్ళలేదనుకో, మన కోసం అమ్మ నాన్న వెతుకుతారు. ఇంటికి వెళ్దాం పద. పద. సరే. ఎవర్రా అమ్మాయి? తెలీదమ్మా, క్యాంటీన్లో చూశాను. అమ్మాయి నాతో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నిజంగా అమ్మాయి నీ లైఫ్లోకి రావాలని రాసి పెట్టుంటే తప్పకుండా వస్తుందిలేరా. Today we are going to discuss subject is the computer networks. So computer networks means it is a collection of computers, so where we have integration of the different software and hardware things are there. Okay, right, especially when we are have a. హాయ్ ఫ్రెండ్స్, చూసారా నా కాలేజ్ ఎలా ఉందో? రండి మీకు ఒక విచిత్రమైన బ్యాచ్ని చూపిస్తా. ఇదిగిదిగిదిగిదిగు బైక్ పైన అమ్మాయిల్ని అచ్చుకొకలా వెంటబడేది ఇల్లే. ఇట్రారా. ఏం చేస్తున్నావు? వీడియోస్ తీస్తున్నా. అవును, వీడియో తీయడానికి నువ్వెవరు? మంచి యూట్యూబర్ని. యూట్యూబర్ అయితే నీ వరకు నువ్వు తీసుకో, మావెందుకు తీస్తున్నావు? మీ తీస్తేనే కదా నాకు ఫాలోవర్స్ పెరిగేది. అయితే నీ ఫాలోవర్స్ కోసం అందరిని ఇలానే వాడేసుకోవాలి కదా. వీడేం మాట్లాడు? అసలు ఎవరు నువ్వు? నేనెవరో తెలీదా నీకు? నువ్వెవరో నీకు తెలియదా? పాపం కనుక్కొని చెప్తాంలే నీకు. నాకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా అసలు నీకు? తెలుసులే, నువ్వు ఎక్కడ దొరికితే నేను కొమ్మేద్దామని ఫాలో అవుతున్నారు. అవునా? చూస్తావా? చూసుకో. నా ఫోన్ ఫోన్ పాప నీ ఫేమస్ యూట్యూబ్ ఛానల్ ఫేమస్ అయినది ఏదో ఒకటి చేసి చూపెట్టు. అదే నీకు వన్స్ చూపిస్తా, చూసుకో. చిన్నపిల్లలు చేస్తున్నాడంట బాబు. దీనికి ఇంతమంది లైక్ ఎలా కొట్టారా? బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో? కూల్ బ్రో. నా కూల్నెస్ సంగతి తర్వాత కానీ ఫోన్ ఇటీ చెప్తా. నిన్న క్యాంటీన్లో అమ్మాయిని వెతికే పనిలో ఇంకో అమ్మాయి వాళ్ళ లైఫ్లో వచ్చి డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి, లేదంటే ఇక అంతే. అరే నిజంగా వాడు చెప్పినట్టు వేరే అమ్మాయి నా లైఫ్ లోకి వస్తే నా లైఫ్ డిస్టర్బ్ అవుతుందరా?
పట్టించుకోకు వాడేమో అవన్నీ. పిచ్చోళ్ళ అవుతాడు, నువ్వేమో సీరియస్ గా తీసుకుంటావు. ఏ వాడేదో పట్టించుకోదు అవన్నీ. అన్నాడని అవన్నీ పట్టించుకోకు. పట్టించుకోకు. సారీ 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 చూసుకోలేదు. సారీ, నేను కూడా చూసుకోలేదు. హే మౌతార్గన్, నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? అవునండి, నా డ్రీమ్ లైవ్ షోలో సోలోగా పర్ఫామ్ చేయాలని. వావ్, నాది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ డ్రీమ్. బట్ యువర్ డ్రీమ్ ఇస్ రిలేటెడ్ టు సింగింగ్, మై డ్రీమ్ ఇస్ రిలేటెడ్ టు మ్యూజిక్ బ్యాండ్. ఐ హావ్ మై ఓన్ టీమ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ జాయిన్ ఇన్ మై టీమ్. యా ష్యూర్, తప్పకుండా. ఇంతకీ మీ పేరు? అంజలి. అంజలి. అది కెన్ ఐ హ్యావ్ ఇట్? యా ష్యూర్. ఓకే, సీ యూ. అంజలి 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 మా వాడిని ఎక్కడ పడేసావు అంజలి. స్టాప్ ఇట్ బ్రో, అసలే నా అమ్మాయి కనిపించట్లేదు, నేను వెతుకుతుంటే మధ్యలో మీరేంట్రా? ఆహా, ఇందాక నువ్వు అంజలితో మాట్లాడుతున్నప్పుడు నీ ఫేస్ లో ఒక స్పార్క్ వచ్చింది. అదేంటమ్మా? తను సింగర్ రా, మనందరం ఒకటే గుటికి చెందిన పక్షులం, అంతేకాని. చా, చూద్దాంలే. హ్మ్. హే హాయ్. హాయ్. ఎప్పుడైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసావా? అమ్మో, నాకు స్టేజ్ అంటే చాలా భయం. నీకెందుకు, నేను చూసుకుంటా. సరే. హ్మ్. అరే ఆపేసావే, చాలా బాగా ప్లే చేస్తున్నావు, కంటిన్యూ చేయి. ఏంటి అలా చూస్తున్నావు? తన నా ఫ్రెండే, ఈరోజే జాయిన్ అయింది. అవునా? ప్రేమ్కి కూడా మనలాగా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. తనకు ఓన్గా ఒక టీం కూడా ఉంది. అవునా? హ్మ్. షీఈ్ అ వెరీ గుడ్ సింగర్. వావ్. బాగున్నాడు కదా? యా. సరే మరి మేము సరే, మేము వెళ్ళొస్తాం. బాయ్. 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 మామా ఏమున్నో మామా, ఎక్దమ్ కిరాకున్నావు, స్పెక్స్ హీరోలే కున్నోపో. రే ఇంతకేమైందిరా? ఏంలే మామా, చూసినాం నీ స్టైల్ కి ఇద్దరు అమ్మాయిలు ఫ్లాట్ అంతే. ఇంతకు నీకు ఓన్ నచ్చారు మామ? అరే ఆ రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయి నచ్చిందిరా. ఆ పిల్ల? అవునా? వల్లియా? రే తన పేరు వల్లీనా? నీకెలా తెలుసురా? ఏం లేదు మామా, ఇందాక పార్కింగ్ దగ్గర లెక్చర్ పిలిచినప్పుడు విన్నా. నీ అవ్వ. అరే నువ్వు చెప్పు మామా, ఇట్లే కనుక్కుంటా అమ్మాయి డీటెయిల్స్. కనుక్కుంటావరా? కనుక్కోవాలనా? కనుక్కోరా. కనుక్కుంటా. నాకు తెలుసు మామా, ఏదో అని. అమ్మా. ఏంట్రా? అమ్మా. పడిపోతాను, ఆగు ఆగు. ఏంట్రా, ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? అమ్మ ఈరోజు మా కాలేజ్కి వచ్చిందమ్మా, మా క్లాసే. తన పేరు వల్లి. నీ ఫేస్ లో ఇంత హ్యాపీనెస్ నేను ఎప్పుడు చూడలేదు నాన్న. అదేమ్మా నాకు అర్థం కావట్లేదు. నాకు మ్యూజిక్ తప్ప వేరే ఏ విషయంలోనూ అంత హ్యాపీనెస్ రాదు, కానీ అమ్మాయిని తలుచుకున్నప్పుడు ఆ ఫీల్ వేరేలా ఉందమ్మా. ఈ ఏజ్ లో ఎఫెక్ట్ అంతే ఉంటుంది నాన్న, జాగ్రత్త. నా మంచి అమ్మనికి అన్ని తెలిసిపోతాయి. అమ్మా, ఏంటి ఈరోజు మా కాలేజ్లో అంజలి అనే అమ్మాయి కూడా పరిచయం అయిందమ్మా. తనకు కూడా నీలాగే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, సింగర్ అవ్వాలని కోరుకుండేదంట. కానీ స్టేజ్ ఫియర్ వల్ల తను అసలు ముందుకెళ్ళలేకపోతుందంట. తను నాతో మాట్లాడుతున్నప్పుడల్లా నాకు నువ్వు చెప్పిన మాటలు అన్నీ గుర్తొచ్చాయమ్మా.
అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ కోసం ఎంతో కష్టపడాలి. కష్టపడితే సక్సెస్ అవుతాం. తను కూడా చాలా కష్టపడుతుంది. కానీ స్టేజ్ ఫియర్ వల్ల అంజలి ముందుకెళ్ళలేకపోతుంది అనిపిస్తుందమ్మా. నేను ప్రామిస్ చేశానమ్మా తనకి, ఎలాగైనా నేను చూసుకుంటానని. కరెక్టే చేశాను కదమ్మా? వెరీ గుడ్ నాన్న. మనకు చేతనైనంత వరకు మనం పక్క వాళ్ళకి ఎప్పుడూ హెల్ప్ చేయాలి. అవునమ్మా, నువ్వు చెప్పే మాటలు ఎప్పుడూ చాలా బాగుంటాయి. అవును, నాన్న రాలేదా? నేను పెట్టుకోవాల్సిన వాచ్ నువ్వు పెట్టుకున్నావురా. అరే మామ, ఈ ఇయర్ కూడా మన కాలేజ్ ఎలక్షన్స్లో మనమే గెలవాలరా. గెలుస్తాంరా. భాస్కర్కి ఎదురుగా పోటీ వచ్చేదెవర్రా? అంత ధైర్యం ఎవడుకుంది? నువ్వు చెప్పింది కరెక్టేరా. మన భాస్కర్ ఇన్ఫ్లుయెన్స్ భయపడి ఎవడరా పోటీ చేసేది? అంత ధైర్యం ఎవనుకుంది? ఆయన ప్రతి సంవత్సరం మన భాస్కరే కదా కాలేజ్ ప్రెసిడెంట్ అండ్ కల్చరల్ హెడ్. ఏంది మామ, అంతే కదా? ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? అదే ఆ వల్లి గురించిరా. ఏ అమ్మాయి? బా అటు చూడు మామ, వాటే టైమింగ్ రా. వల్లి కూడా వస్తుంది, అటు చూడు. ఇంకెందుకు మామ లేటు? వెళ్ళి మాట్లాడు. మాట్లాడమని చెప్పు. ఎవడరాడు? రేయ్, వెళ్ళి వాడికి వార్నింగ్ ఇవ్వనా? వద్దులేరా, వల్లి ఫ్రెండే కదా. ఫ్రెండ్ అయితే ఓకే, నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటా. నువ్వేం టెన్షన్ తీసుకోకు. వాడేమన్నా ఎక్కువ చేయాలి, వాడి సంగతి నేను చూస్తా. హాయ్. చలో, సప్న క్యాంటీన్ లో వెయిట్ చేస్తుంది. నాకు బాగా ఆకలేస్తుంది. ఓకే, సరే, బాయ్. ఏంట్రా అప్పుడే సెట్ చేసేసావా? ప్రిన్సిపల్ సార్ రమ్మంటాడు మిమ్మల్ని. ఏ దేనికి? నువ్వు మా బ్యాచే కానీ నిన్ను పిలవలేదా? నా క్లాస్ అయిపోయింది, బ్యాలెన్స్ మీరే. మీకుందిలే ఈరోజు. బాయ్, నేను వెళ్తున్నా. రేయ్, ఇప్పుడు జరిగిందంతా ప్రిన్సిపల్ సార్ చూసాడేమో రా. మీకుందిలే ఈరోజు. బాయ్, నేను వెళ్తున్నా. రేయ్, ఇప్పుడు జరిగిందంతా ప్రిన్సిపల్ సార్ చూసాడేమో రా.